విజయనగరం జిల్లా మెంటాడ మండలం భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు తాడి సూర్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలు తగ్గించడం ప్రజలందరూ హర్షిస్తున్నారని అన్నారు. వంట గ్యాస్ ధరలు పెరగడం వలన ఆర్థికంగా పేదవారు సామాన్యులంతా ఎంతో ఇబ్బంది పడుతున్నారన్నారు. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఒక సిలిండర్ పైన 200 రూపాయలు తగ్గించడం చాలా సంతోషకరమన్నారు. ఉజ్వల గ్యాస్ వాడుతున్న వారికి కూడా ఇదే వర్తిస్తుందని, నరేంద్ర మోడీ 9 సంవత్సరాల సుపరిపాలనలో ప్రజలకు ఇది ఎంతో లాభదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అప్పలనాయుడు, గణేష్, చిన్న, వెంకటేశ్వర్లు తదితర నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ అలాగే పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం మెంటాడ మండలం. మెంటాడ మండల పార్టీ యొక్క మండల కమిటీ కార్యవర్గ సభ్యులు అందరినీ కూడా సమన్వయం చేసుకొని నేనైతే మెంటాడ మండల పార్టీ బీజేపీ అధ్యక్షుడిగా నేను ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అలాగే మరియు అక్క చెల్లెమ్మలకు నా యొక్క విజ్ఞప్తిని హృదయపూర్వకంగా విన్నవించుకుంటున్నాను. ఇందులో ముఖ్యంగా ఏమిటి అంటే ఇవాళ ఇప్పుడు ఉన్నటువంటి స్థితిగతులకు అనుకూలంగా మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రాఖీ పూర్ణిమ సందర్భంగా రక్షాబంధన్ సందర్భంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళలు, బడుగు బలహీన పేద వర్గాలైనటువంటి అక్క చెల్లెములకు భారత ప్రధాని ఈ రాఖీ పూర్ణిమ సందర్భంగా గిఫ్ట్గా ఈ యొక్క గ్యాస్ సిలిండర్ ధరను ఇప్పుడు సిలిండర్కి వచ్చేసి 200 రూపాయలు చొప్పున గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. అదే 200 రూపాయలు తగ్గించడం జరిగింది. అలాగే మరి ఉజ్వల గ్యాస్ కనెక్షన్స్కి సంబంధించి అయితే 400 రూపాయలు టోటల్గా. ఇప్పుడున్నటువంటి రేటు పైన ఎంతైతే మనం చెల్లిస్తున్నామో పేద బడుగు బలహీన వర్గాలైనటువంటి ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళకు కూడా ఇది శుభ సూచికము, ఆనందదాయకము. కావున ఇప్పుడున్నటువంటి రేటు పైన అంటే 200 ప్లస్ 200 400 అంటే 900 రూపాయలకి ఇంచుమించుగా మనకి ఇట్స్ క్లియర్ 900 రూపాయలకి ఇవాళ అందజేస్తున్నారు. అంటే దీని మీద ఉన్నటువంటి భారాన్ని కేంద్ర ప్రభుత్వము భరిస్తూ పేద బడుగు బలహీన వర్గాలైనటువంటి ప్రతి ఇంటి గృహిణి మహిళలకు ఈ విధమైనటువంటి సౌకర్యాన్ని అందజేసే విషయంలో మన అక్క చెల్లెమ్మలు అందరూ కూడా ఈ యొక్క విషయాన్ని ప్రకటించిన సందర్భంగా, ఈ పండుగ సందర్భంగా మన ప్రధానమంత్రి గారు ఏదైతే మనకి గిఫ్ట్గా ఇచ్చారో దానికి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళ అక్క చెల్లెమ్మలు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే హర్షం వ్యక్తం చేయాల్సినటువంటి ఆనందదాయకమైనటువంటి అంశం కావున ఇంకా మరికొన్ని విషయాలు చెప్పుకోవాలి అనుకుంటే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏ ఒక్క సంక్షేమాన్ని ప్రజల దృష్టికి తీసుకువచ్చినా ప్రతి ఒక్క పేద కుటుంబానికి కూడా ఇంచుమించుగా అంచెదశకు ఇవాళ ఈ యొక్క నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి ఈ పండగ సందర్భంగా, రాఖీ పూర్ణిమ పండుగ సందర్భంగా ఆయన ఇచ్చినటువంటి ఈ యొక్క సంక్షేమానికి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళ అక్క చెల్లెమ్మలు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ
మెంటాడ మండలం మండల శాఖ అధ్యక్షునిగా విధులు నిర్వహిస్తున్నటువంటి నేను సూర్యనారాయణ తాడ్డి. ఇది కూడా మా మెంటాడ మండల కమిటీ కార్యవర్గ సభ్యుల యొక్క అందరి సమన్వయంతో నేను ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను.